అది దట్టమైన అటవీ ప్రాంతం. పక్షుల కిలకిలా రాగాలు, జలపాతాల గలగలా ధ్వనులు ఆ అరణ్యంలోని చెట్టు, పుట్ట, గుట్ట అన్నీ శివనామస్మరణం చేస్తున్నట్లుగా భాసిస్తుంది. అణువణువు ఆ మహాశివుని దివ్య స్వరూపంగానే దర్శనమిస్తుంది. ఈ ప్రాంతం కడప జిల్లా గోపవరం మండలంలో ఉంది. మల్లెంకొండ ఆలయానికి పైకప్పు లేకపోవడం ఇక్కడి ప్రత్యేకత. కడప, నెల్లూరు జిల్లా సరిహద్దుగా ఈ మల్లెంకొండ ఉంది. పరమశివుడు మల్లెంకొండేశ్వరుడుగా ఇక్కడ వెలిశాడని భక్తుల విశ్వాసం. ఇక్కడి కొండలోని గుండాలలో స్నానం చేస్తే సకల రోగాలు నయమవుతాయని భక్తుల విశ్వాసం. ఈ క్షేత్రాన్ని దర్శించిన వారికి సంతానం కలుగుతుందని చెబుతారు. ఈ గిరి శిఖరం పూలమాల ఆకారంలో ఉండడం విశేషం. ఈ శిఖరానికి మాల్యాద్రి శిఖరం అని పేరు. ఈ శిఖరం మీద కాశీ విశ్వనాథుడు, మల్లెంకొండేశ్వరుల ఆలయాలు కనువిందు చేస్తాయి. ఆలయం నుంచి మరో 2 కిలోమీటర్లు నడిచి వెళితే రామసరి జలపాతం మార్గాన్ని మర్చిపోయేలా చేస్తుంది. సాధారణంగా అడవుల్లో జంతువులు, మృగాలు, పక్షులు నివసిస్తాయి. కానీ ఈ ప్రాంతంలో మాత్రం కాకి కానీ, పులి కానీ కనిపించదు. అడవుల్లో ఎక్కువగా పెరిగే ఏపి చెట్లు కూడా కనిపించవు. ఇందుకు సంబంధించిన స్థానిక కథనం ఇలా ఉంది. కొండ మీద వెలిసిన శివుడు, మల్లెం కొండయ్య, అంకమ్మలకు కొన్ని శతాబ్దాల క్రితం పరిసర గ్రామ పెద్దలు ఆలయాన్ని నిర్మించాలని నిశ్చయించారట. అంతవరకు మొండిగోడల మధ్య కొలువు తీరిన ఈ దేవతామూర్తులు ఎండకు ఎండకుండా, వానకు తడవకుండా ఉండేలా పైకప్పు నిర్మాణం ప్రారంభించారు. అయితే పైకప్పు వేసిన మరుసటి రోజే ఆ కప్పు కూలిపోవడంతో ఇది ఎలా జరుగుతుందో తెలుసుకుందామని కాపు కాశారట. అర్ధరాత్రప్పుడు ఓ యువకుడు గుర్రం మీద స్వారీ చేస్తూ వచ్చి ఆ కప్పును కూల్చేయడం కనిపించింది. దాంతో గ్రామస్తుల ఆగ్రహంతో అతని పట్టుకుని ఏపి చెట్ల నారతో చేసిన తాళతో బంధించారట. తాను మల్లెం కొండేశ్వరుడు అని, తనకు కానీ ఇక్కడున్న శివుడికి కానీ ఆలయానికి పైకప్పు వేయలేదని చెప్పాడట. శ్రీరామచంద్రుడు రావణ సంహారం అనంతరం సీతతో కలిసి ఈ మాల్యవంత పర్వత ప్రాంతానికి వచ్చాడట. ఇక్కడి ప్రకృతి రమణీయతకు పరవశించి కొంతకాలం ఇక్కడే ఉండిపోయాడట. అప్పుడే మల్లెం కొండలో ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించినట్లు స్థల పురాణం. ఈ క్షేత్రానికి 8 దిక్కుల్లోనూ నీటి గుండాలను ఏర్పాటు చేశారట. కొండ మీద మల్లెం కొండేశ్వరుని ఆలయం చేరుకోవాలంటే 10 కిలోమీటర్ల దట్టమైన అటవీ ప్రాంతంలో కొండ కొనలు దాటుకుంటూ వెళ్ళాలి. కాలినడక తప్ప మరో మార్గం లేదు. దాంతో సంవత్సరంలో ఒక్క శివరాత్రి రోజే భక్తులు ఈ ఆలయానికి వెళ్లేవారట. దశాబ్దం క్రితం సుబ్బరాజు అనే భక్తుడు ఆలయ జీర్ణోద్ధరణతో పాటు అక్కడ వసతి, తాగునీరు, సోలార్ లైట్లు, వంట సామాగ్రి ఏర్పాటు చేయడంతో భక్తులు ప్రతివారం వెళుతున్నారు. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.